మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా ఈ స్ట్రోక్స్ వచ్చినప్పుడు థ్రోంబెక్టమీ లాంటి ప్రాసెస్ చేస్తాం. యాక్చువల్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సంబంధించి అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది అని మనం బలంగా చెప్పడానికి ఇది ఒక కారణం. ఎందుకు అంటే ఈ థ్రోంబెక్టమీ లాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఎవరైతే స్ట్రోక్ వచ్చి ఎలిజిబిలిటీ ఉన్నా కేవలం 10% మందికి మాత్రమే మనం ఈ థ్రోంబెక్టమీ చేస్తున్నారని కొన్ని అంచనాలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ఈ థ్రోంబెక్టమీ చేయడం వల్ల, సకాలంలో చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? చాలా 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 మంచి ప్రశ్న అండి. ఇంటర్వెన్షన్ రేడియాలజీ డెవలప్ అయిందే బ్రెయిన్ తాలూకు రక్తనాళాల సమస్యలు ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేయడంతో. మిగతా రక్తనాళాలన్నీ క్రమేణీ యాడ్ అవుతూ వచ్చాయి, కానీ ఇనీషియల్గా ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్టార్ట్ అయిందే బ్రెయిన్ తాలూకు రక్తనాళాల తాలూకు జబ్బుల్ని ట్రీట్మెంట్ చేయడానికి. సో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బ్రెయిన్ ఇస్ ఏ నాన్ ట్రాన్స్ప్లాంటబుల్ ఆర్గన్. అంటే మనకు ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయా, మార్చుకో, కొత్త మోకాళ్ళు వేసుకో. కిడ్నీ పాడైపోయిందా, కొత్త కిడ్నీ కుదిరితే పెట్టించుకో. లివర్ పాడైందా, లివర్ మార్పించుకో. ప్యాంక్రియాస్కి, హార్ట్కి, లంగ్స్కి, పేగుకి అన్నిటికీ కూడా ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి. బట్ బ్రెయిన్కి ట్రాన్స్ప్లాంట్ లేదు. ఒకసారి బ్రెయిన్ పాడైందా ఇంక అది పాడైపోయినట్టే. దాన్ని మళ్ళీ మనం, మీ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, ప్రపంచంలో మీరే అందరికన్నా రిచెస్ట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒకసారి బ్రెయిన్ పాడైందంటే ఇంకా పాడైపోయినట్టే. తారకరత్న విషయంలో అదే జరిగింది సార్. యాక్చువల్గా తారకరత్న విషయంలో ఇంకా బ్రెయిన్ అందుకే బ్రెయిన్ డెత్ అయితే ఇంకా మనిషి చనిపోయిన ఇట్స్ ఈక్వల్ టు డెత్ అంటారు. ఎందుకంటే బ్రెయిన్ని మనం మళ్ళీ రివైవ్ చేయలేము. సో ఈ మనకి స్ట్రోక్ అనేది బ్రెయిన్ తాలూకు రక్తనాళాలు బ్లాక్ అయిపోతే దాన్నే మనం స్ట్రోక్ అంటాం. ఈ రక్తనాళాలు మేజర్ రక్తనాళాలు అవ్వచ్చు, లేకపోతే మైనర్ రక్తనాళాలు అవ్వచ్చు. మేజర్ రక్తనాళాలు అయితే మేజర్ స్ట్రోక్ ఉంటుంది, మైనర్ రక్తనాళాలు అంటే మైనర్ స్ట్రోక్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి గోల్డెన్ పీరియడ్ ఉంటుందండి. గోల్డెన్ పీరియడ్ అంటే అర్థం ఏంటి అంటే, విండో పీరియడ్ అంటే ఆ టైంలో కానీ హాస్పిటల్లోకి వచ్చినట్టయితే ఆ జబ్బు తాలూకు ఇబ్బంది పేషెంట్ మీద లేకుండా మనం కాపాడచ్చు అనే ఉద్దేశం. సో బ్రెయిన్ తాలూకు రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు మనం గోల్డెన్ పీరియడ్లో ఏం చేయాలి? సో దానికి 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది 4.5 గంటల్లో, ఎవరైనా 4.5 hours లోపల వస్తే ఆ క్లాట్ కరగడానికి మెడిసిన్ ఇస్తాం. దాన్ని ఐవి థ్రాంబోలైసిస్ అంటారు. అది చిన్న మైనర్ స్ట్రోక్స్కి, చిన్న రక్తనాళాలకి హెల్ప్ అవుతుంది. మేజర్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి వెళ్ళే మేజర్ రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యాయి అంటే దాన్ని, ఆ క్లాట్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ క్లాట్స్ని ఎప్పుడు రిమూవ్ చేయాలి? బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండానే రిమూవ్ చేయాలి. ఇల్లంతా కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చినా పెద్ద ఉపయోగం లేదు. సో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఈ క్లాట్ రిమూవ్ చేసినా రిమూవ్ చేయకపోయినా తేడా లేదు. సో అది డ్యామేజ్ అవ్వకుండానే మనం రిమూవ్ చేయాలి. అది డ్యామేజ్ అయ్యిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, సిటీ స్కాన్ ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ చేయడం వల్ల ఐడెంటిఫై అవుతుంది. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్లో ఏంటంటే టైం ఎంత ఇంపార్టెంటో, మనం రైట్ ప్లేస్కి వెళ్ళామా లేదా అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే కేర్ హాస్పిటల్ ఉన్నామో, ఇది ఒక డెడికేటెడ్ స్ట్రోక్ సెంటర్. ఒక విండో పీరియడ్లో వచ్చే పేషెంట్కి స్ట్రోక్ సంబంధించి ఏ ట్రీట్మెంట్ అయినా ఇక్కడ అందించగలుగుతాం. సో స్కాన్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం, అది మేజర్ స్ట్రోకా, మైనర్ స్ట్రోకా. మైనర్ స్ట్రోక్ అంటే చిన్న రక్తనాళాలు ఏమైనా డ్యామేజ్ అయ్యాయి అంటే ఓకే, మీకు మందులు వాడితే సరిపోతుంది. మేజర్ స్ట్రోక్ అంటే మీది బ్రెయిన్కి వెళ్ళి మేజర్ రక్తనాళం బ్లాక్ అయింది అంటే అప్పుడు ఆ క్లాట్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసే ముందు మీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందా, ఇంకా డ్యామేజ్ అవ్వలేదా? డ్యామేజ్ అవ్వలేదు అంటే ఇవన్నీ చేయించుకుంటే మనిషి నార్మల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే డ్యామేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంక మీకు చేయించుకున్న ఉపయోగం లేదండి, ఇలా ఊరుకోవచ్చు అని. ఎప్పుడు వరకు ఇవన్నీ చేస్తామంటే 24 గంటల వరకు, అప్ టు 24 hours బ్రెయిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. సో ఈ లోపు కానీ పేషెంట్ వచ్చినట్టయితే ఆ క్లాట్ రిమూవ్ చేసి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడే అవకాశం ఉంది. సో ఇదంతా మీరు చెప్పినట్టు ఇదేం ఓపెన్ సర్జరీ కాదు. తొడలో ఉన్న రక్తనాళం నుంచి ఇలా బ్రెయిన్లో ఉన్న రక్తనాళానికి ఒక క్లాట్ రిమూవర్ తీసుకెళ్తాం. ఒక క్లాట్ రిమూవర్ లాంటిది తీసుకెళ్ళి ఆ క్లాట్ అనేది బయటకి తీసేస్తాం. ఎప్పుడైతే ఆ క్లాట్ రిమూవ్ చేస్తామో సర్క్యులేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, బ్రెయిన్ అనేది కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అనుకున్నట్టు డ్యామేజ్ అయిపోయిన బ్రెయిన్ ఎవరైనా నాకు 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత వచ్చి మాకు బ్రెయిన్లో క్లాట్ వచ్చిందండి తీయండి అంటే, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయినట్టయితే ఇంకా మనం చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.
మీరు ఇంకా మనం చేయగలిగింది కూడా ఏం లేదండి, మందులు ఏదో వాడుకొని చూసుకోండి. అంటే అక్కడ మనకు బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి కదా సార్, అది అంటే పర్ మినిట్ కి ఎంత లాస్ ఉంటుంది యాక్చువల్ గా? ఒక్కసారి లాస్ అయిన న్యూరాన్స్ ని మనం రివైవ్ చేయడానికి ఏమైనా చేయవచ్చా? ఇప్పటిదాకా ఏమైనా చేయొచ్చు? లేదండి, మనం రఫ్లీ ఎవ్రీ మినిట్ మనకి బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ మనకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ 1 hourలో 1.4 బిలియన్ న్యూరాన్స్ మనకి డెత్ అవుతాయి అనేది మన సైన్స్ చెప్తుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత 1.4 బిలియన్ న్యూరాన్స్ ఎవ్రీ అవర్లీ మనకి డ్యామేజ్ అవుతాయి అని చెప్పి. ఒకసారి న్యూరాన్ డ్యామేజ్ అయింది అంటే దాన్ని మనం రివైవ్ చేయలేమండి. యూజువల్గా స్ట్రోక్స్లో కూడా ఎలా ఉంటుంది అంటే, మన సపోజ్ ఇక్కడ ఇటువైపు కుడివైపు బ్రెయిన్, అది 100 గ్రాముల బ్రెయిన్ ఉంది అనుకుందాం. మైనర్ స్ట్రోక్ ఏదో వచ్చింది అంటే అందులో ఒక 10 గ్రాముల బ్రెయిన్ డ్యామేజ్ అయింది. సో కుడివైపు బ్రెయిన్ డ్యామేజ్ అయింది కాబట్టి ఎడంకాలు ఎడం చెయ్యి పక్షవాతం వస్తుంది. కొద్దిమంది పక్షవాతం వచ్చిన 4 రోజుల్లోనో వారం రోజుల్లోనో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఏమవుతుంది అంటే, ఆ డ్యామేజ్ అయిన బ్రెయిన్ 10 గ్రాములు డ్యామేజ్ అయింది, 90 గ్రాముల బ్రెయిన్ బాగానే ఉంది. ఆ చుట్టుపక్కల 10 గ్రాముల చుట్టుపక్కల ఉన్న డ్యామేజ్ అయిన బ్రెయిన్తో మన బాడీ కొత్త కనెక్షన్స్ ఏర్పరచుకుంటుంది. దాన్నే సైన్స్ భాషలో న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో ఆ కొత్త కనెక్షన్స్ ఏర్పరచుకోవడం వల్ల ఈ 10 గ్రాములు చేయాల్సిన పని ఈ 90 గ్రాములు పంచుకుంటుంది అనమాట. పంచుకోవడం వల్ల అప్పుడు ఆ బ్రెయిన్ పనిచేసినట్టు ఉంటుంది. అంటే ఆ డ్యామేజ్ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే తప్ప బ్రెయిన్ ఆ 10 గ్రాములు అయితే మాత్రం మనం జీవితంలో రికవర్ అయితే మాత్రం చేయలేం. అదే మేజర్ స్ట్రోక్స్లో ప్రాబ్లం ఏంటంటే, ఆ 100 గ్రాములో 70 గ్రాములు 80 గ్రాములు పాడైపోయింది అనుకోండి, ఆ మిగిలిన 20 గ్రాములు సరిపోదు, ఆ పని పంచుకోవడానికి సరిపోదు. మనం ఇప్పుడు ఒక 10 మంది చేయాల్సిన పని ఒకటి లేకపోయినా మిగతా 9 మంది అడ్జస్ట్ చేసుకొని చేసుకోగలరు. అదే 6-7 లేరు అనుకోండి, ఆ 3 ఎంతవరకు చేయగలుగుతారు? సో మేజర్ స్ట్రోక్స్లో వచ్చేది, లేకపోతే మనిషి జీవితకాలం పెరాలసిస్ వచ్చి మంచం మీద పడిపోయేది, లేకపోతే కదలలేకుండా అయిపోయేది, ఇదే కారణం. ఆ బ్రెయిన్ దెబ్బతినడం వల్ల చాలా మంది సెలబ్రిటీస్లో కూడా, షూమాకర్ అని చెప్పి మన రేసింగ్ స్పెషలిస్ట్, సో వీళ్ళందరిలో కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత ఇంకా మన దగ్గర ఎన్ని వందల వేల కోట్లు ఉన్నా కానీ దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ మనం బేర్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు.